మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరు బై ఎలక్షన్స్ లో ఎవరి మీద గెలిచారు? ఆ రోజు అనారోగ్యంతో చనిపోయినటువంటి రామిరెడ్డి వెంకటరెడ్డి గారి భార్య శ్రీమతి సునీతమ్మ గారి మీద ఆ రోజు ఆయన గెలవటం జరిగింది. మరి రామిరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోయకుండా ఉన్నట్టయితే ఆయన ఆ రోజు గెలిచేవారా? ఆ రోజు ఎమ్మెల్యే అయ్యేవారా? కేసీఆర్ గారి ఆశీస్సులతోని ఆ రోజు ఆయన ఈ రాష్ట్రంలో మంత్రిగా అయ్యారు బీఆర్ఎస్ యొక్క ఆశీస్సులతోని. ఇలాంటి మాటలు మాట్లాడతారనే ఆ రోజు ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన ఓడించడం అనేది జరిగింది. నేను అడుగుతా ఉన్నా, మీరు ఈ రాష్ట్ర మంత్రి మండలిలో ఉండి ఈ రాష్ట్ర తెలంగాణ బిడ్డల్ని ఆడబిడ్డల్ని అవమానించేటువంటి నీచమైన స్థితికి దిగజారారు. మిమ్మల్ని చరిత్ర అనేది క్షమించదు. మీరు తక్షణం తెలంగాణ బిడ్డలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి. ప్రత్యేకించి భర్తలు కోల్పోయినటువంటి తల్లులందరికీ కూడా స్త్రీమూర్తులందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.